హాయ్ దీప్స్కి మేడం, ఫస్ట్ హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్, మీ రోల్ ఎలా ఉండబోతుంది? మా రోల్ ఏంటంటే లైక్ బేసికల్గా ఒక అమ్మాయికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్ అమ్మాయి అంటే ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది కదా, అలాంటి ఉంటుంది నా క్యారెక్టర్. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ మూవీ గురించి. మంచిగా వచ్చింది. డెఫినెట్గా ఇట్ విల్ డూ గ్రేట్ ఇన్ థియేటర్స్. అండ్ థియేటర్లో అందరూ చూడండి, థియేటర్ మ్యాజిక్ ఎంజాయ్ చేయండి. ఈ మూవీ ఒక సోషియో ఫ్యాంటసీ. డెఫినెట్గా మీకు అందరికీ ఇది మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. హీరో రోల్ ఫస్ట్ ఒక సాంగ్ చూస్తే ఇద్దరు మంచి లవ్ సాంగ్ ఉంది. ట్రైలర్లో చూస్తే ఆయనే హత్యలు చేసినట్టు చూపించారు. అది అది కంటెంట్ ఆఫ్ ద మూవీ. సో నేను ఐ కెనాట్ రివీల్ దాట్, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టర్న్ ఇన్ ద మూవీ. అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హీరోయిన్గా చాలా అంటే కొన్ని రోల్స్కి ఇలా అయితే బాగుంటుంది, ఈ రోల్ ఉంటే చేస్తే బాగుంటుంది అని ఉంటుంది. మీకు అలాంటి ఏమన్నా రోల్స్, డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ప్యాషనేట్ ఫిలిం, ఐ జస్ట్ వాంట్ బీ ఇన్ ద గుడ్ ఫిలిమ్స్. అదే నాకు డ్రీమ్స్. అది తర్వాత ఎందుకంటే ఒక మూవీ ఒక డైరెక్టర్ రైట్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఇన్స్పిరేషన్ స్టోరీ. అదే దే ఆర్ డూయింగ్. ఒక ప్రొడక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇట్స్ అ నైస్ స్టోరీ అండ్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ద నైస్ క్యారెక్టర్స్. సో నాకేంటంటే మంచి స్టోరీలో నేను ఉండాలి. సో అదే నాకు మై డ్రీమ్. సో ఓకే, విజయ్ ఆంటే గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్గా బాగా నచ్చారా, యాక్టర్గా బాగా నచ్చారా? అన్ని రోల్లో బాగా నచ్చారు. ఎందుకంటే ఈజ్ అ వెరీ టాలెంటెడ్. ఈజ్ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ అ డైరెక్టర్, ఈజ్ అ యాక్టర్, అండ్ ఈ ఆల్సో ఎడిట్. He know all the craft here, and also he has the people who could handle throughout the film. So that is really is like a one man army. So that is really great. Yeah. మీరు టాలీవుడ్లో తెలుగులో లాస్ట్గా చూసిన మూవీ ఏంటి? Court. కోట్ నాకు చాలా నచ్చింది. సో ఇట్ బికమ్ మై ఫేవరెట్ ఫిల్మ్. నేను బేసిక్గా నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఒక 1 year అయింది, కానీ 1 yearలో లైక్ ఇంకా ఫ్లూయెంట్గా తెలుగు రాలేదు. కానీ డెఫినెట్గా నేను వస్తుంది మాట్లాడతాను. మీరు చెప్పినట్టు అంటే తెలుగు భాష లెక్క ఆడ ఉంటాడు అన్నట్టు ఆడ మాట్లాడతారు, ఏడ మాట్లాడతారు. ఒక మంచి తెలుగు డైలాగ్. తెలుగు డైలాగ్ పర్లేదు. మీరు ఏదైనా చెప్పండి, నేను చెప్తాను. మీదైనా తెలుగు గాయ. సరే సరే, నేను చెప్తాను. చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారు. షల్ ఐ టెల్ దట్ టు యూ? చెప్పాలా మీకు? ఇదేంటి? నేను మిమ్మల్ని అడిగాను, మీరు ఆప్షన్ నాకు ఏ ఇచ్చారు. మూవీ డైలాగ్ అండి ఇది? ఇది అంటే గుండెల నుంచి డైలాగ్ వచ్చింది కదా. అన్ని ఫిల్మ్ ఎవరికి చెప్పలేదు, మీకు తప్ప. ఈరోజు ఈరోజు టాలీవుడ్లో ఏ హీరోతో చేయాలని ఏమన్నా డ్రీమ్ ఉందా? డెఫినెట్గా లైక్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ ఆల్ ది గుడ్ యాక్టర్. యా. మీరు మాట్లాడుతున్నప్పుడే మీ ఒంట్లో కవలికలు బాగా కదులుతున్నాయండి. ఎందుకంటే అంటే అంటే షివరింగ్, అంటే మొత్తం లిప్స్ కానీ. అవునవును, అది బికాస్ ఫస్ట్ టైం ఐమ్ ఫేసింగ్ ద బిగ్ ఫోరమ్. సో దట్ ఈస్ దేర్ డెఫినెట్గా. సో అది ఉండాలి అదే. లాస్ట్గా మీకు ఏం చెప్తున్నా? And yesterday is my birthday. I didn't slept because we celebrated the birthday at 12 o'clock. And morning flight నాకు 4 o'clock I woke up. I just slept for 3 hours. So అదే కొంచెం ఉంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.